మనం బయట చూస్తూనే ఉంటాం. చాలామంది మహిళలు ఆవును పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్త ఇంటి గృహప్రవేశానికి గోమాతను, లేగదూడను తీసుకొచ్చి ఇంటి మధ్యలో ఈ ఆవును, లేగదూడను ఉంచి ఆ నూతన గృహం యొక్క దంపతులు ఇరువురు కూడా గోమాతకు పూజలు చేస్తూ ఉంటారు. అసలు ఈ నూతన గృహ ప్రవేశంలో గోమాతను ఇంట్లోకి తీసుకొచ్చి ఎందుకు పూజిస్తారు? గోమాత ఇంట్లోకి వస్తే ఏం సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవులో సకల దేవతలు ఉంటారు. ఆవు యొక్క పాదాల్లో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశగంగ, స్తనాల్లో చతుర్వేదాలు, పాలల్లో పంచామృతాలు, కడుపున కైలాసం. ఇలా ఆవు యొక్క ఒక్కో భాగాల్లో ఒక్కో దేవత నివాసం ఉంటుందని, అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత పుణ్యం వస్తుందని, ఇంకా ఈ గోమాతకు ప్రదక్షిణం చేస్తే మొత్తం భూమి చుట్టూ ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది. ఇక గోమాత ఇంట్లోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు మనం గృహప్రవేశం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవాలి. గృహ నిర్మాణం అయిన తర్వాత గృహంలోకి ప్రవేశించే ముందు జరుపుకునే వేడుకనే గృహప్రవేశం అంటారు. ఇందులో భాగంగా గోవుతో ముందుగా ఇంట్లోకి ప్రవేశించడం, నవగ్రహాల శాంతి, హోమం, లక్ష్మీనారాయణుల కళ్యాణం జరిపించడం, సత్యనారాయణ వ్రతం, ఇంకా బంధువులకి, మిత్రులకి విందు మొదలగునవి ఈ కార్యక్రమంలో ముఖ్యమైనవి. అయితే గృహప్రవేశానికి ఏ రోజు మంచిది అనేది చాలా ముఖ్యం. సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ కూడా గృహప్రవేశానికి శుభప్రదమైనవిగా చెప్పవచ్చు. నూతన గృహప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలంగా చెప్పబడుతుంది. ఉత్తరాయణంలో మాఘమాసం, పాల్గుణం, వైశాఖ మాసాలు శుభకరమైన మాసాలుగా శాస్త్రం చెప్పబడుతుంది. ఈ శుభ ముహూర్తాల్లో కొత్త ఇంటిని కానీ లేదా ప్రతి శుక్రవారం మన ఇంటిని కానీ గోవు పేడను నీళ్లలో కలిపి కల్లాపి చల్లాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మనతో ఉంటుందని ప్రతీతి. గోవు పేడలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. క్రిమి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించవు. గోమూత్రాన్ని ఇంట్లోని అన్ని మూలలా మామిడాకుతో కానీ లేదా తమలపాకుతో కానీ చల్లడం వల్ల నరదృష్టి ఇంటికి తగలదు అనేది నమ్మకం. గృహప్రవేశ సమయంలో గోమాతను మాత్రమే కాకుండా దూడతో ఆవును ముందుంచుకొని గృహప్రవేశం చేయడం అన్నది శ్రేయస్కరం. ఒకవేళ ఆవుని, లేగదూడని తీసుకురావడం కుదరకపోతే అవి కలిపి ఉన్న ఫోటోతో గృహదేవతలు ఉన్న విగ్రహాలు కానీ ఫోటోలు కానీ చేతిలో పట్టుకొని మంగళ వాయిద్యాల సవ్వడిల మధ్య దంపతులు కుడికాలు ముందు పెట్టి గృహం యొక్క ప్రధాన గడప దాటాలి. ఇంత పవిత్రంగా జరుపుకునే గృహప్రవేశానికి గోమాతను ఇంట్లోకి ఆహ్వానిస్తాం. ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్న గోమాతను ఇంట్లోకి ఆహ్వానించడం అంటే లక్ష్మీదేవినే కాదు, ముక్కోటి దేవతలను ఇంట్లోకి ఆహ్వానించడమే. అలాంటి గోమాతను ఈ కాలంలో ఆహారంగా గోవధ చేయడం అనేది చాలా బాధాకరం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను, అనుభవాలను కమెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.